ఉద్యోగం సాధించాలనుకునే యువతీ యువకులు కలలుగనే ఉద్యోగం సివిల్ సర్వీసెస్ ద్వారా సాధ్యం. నేను కలెక్టర్ కావాలి లేదా ఎస్పీ కావాలి అని అనుకునే యువతీ యువకులు ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని సాధించాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా తను కలలు కనే ఉద్యోగాన్ని సాధించడానికి జాతీయ స్థాయిలో సివిల్ సర్వీసెస్లో 791 ర్యాంకుని సాధించినటువంటి శ్రీ విస్లావత్ వీరభద్రం గారు మనతోటి స్టూడియోస్లో ఉన్నారు. వీరు సాధించిన ఈ విజయం ఉన్నటువంటి కృషి, పట్టుదల, మరి వారి విద్యార్హతలు, వారి కుటుంబ నేపథ్యం, వారు ఏ విధంగా ఈ సివిల్ సర్వీసెస్ సాధించారు, ఈ విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. వీరభద్రం గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ముందుగా మరి మా శ్రోతలందరి తరఫున ఈ సివిల్ సర్వీసెస్ లో మీరు విజయం సాధించినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నా అండి. థ్యాంక్ యూ సార్. ఇక మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, మీ భావనలు ఒకసారి తెలియజేస్తారండి. ఈ సివిల్స్ అనేది మరి మామూలు పరీక్ష కాదు, మరి జాతీయ స్థాయిలో మీరు మంచి ర్యాంక్ సాధించారు. మరి మీ భావనలు ఎట్లా ఉన్నాయి, ముందుగా క్లుప్తంగా శ్రోతలకు చెప్తారండి. చాలా ఆనందంగా ఉంది సార్. ఈ రోజు కోసము చాలా సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి నేషనల్ లెవెల్లో, అంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్, మా ఊరు, మా ప్లేసు, అవన్నీ ఏ అడ్డంకులు రాకుండా అన్నిటిని అధిగమించి జాతీయ స్థాయిలో ఈ ర్యాంక్ రావడం ఆనందంగా ఉంది. మరొకసారి అభినందనలు అండి. అయితే మీరు ముందుగా మీ కుటుంబ నేపథ్యం, అదేవిధంగా మీ విద్య ఎక్కడ ప్రారంభించారు, ఎలా చదువుకున్నారో ఆ విషయాలు తెలియజేస్తారండి. సార్, నేను 1 నుంచి 5వ తరగతి వరకు ఫాతిమా హై స్కూల్ మహబూబాబాద్లో చదువుకున్నాను. అక్కడ నుంచి 5 నుంచి 10వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ అశోక్ నగర్ నర్సంపేట దగ్గర చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఏమో ఏపీఆర్ చేసి ఉట్నూరు ఆదిలాబాద్ జిల్లాలో చదివి, ఆ తర్వాత ఆర్ఈసీలో హిమాచల్ ప్రదేశ్లో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చదివాను. అన్ని నా స్కూల్స్లో, కాలేజెస్లో ఎక్కడ చదివినా కూడా అన్నిట్లో ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ వచ్చేవాడిని నేను ఎప్పుడు. అలా వస్తూ చిన్నప్పటి నుంచే ఐఏఎస్ అవ్వాలి అనే కోరిక ఉండేది. దానికి పట్టు విడవకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చివరికి సాధించను. అంటే మీ కుటుంబంలో ఎవరైనా ఇట్లా ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉన్నత ఉద్యోగాలు చేసేవారు ఉన్నారండి? లేరు సార్. యాక్చువల్లీ ఏంటంటే మా ఫాదరు విస్లావత్ బావుసింగ్ నాయక్, అమ్మ చావలి. మాది మల్యాల గ్రామం, యాక్చువల్లీ మహబూబాద్ దగ్గర. మా పేరెంట్స్ ఎవరు చదువుకోలేదు. మై పేరెంట్స్ ఆర్ ఇల్లిటరేట్స్, ఏం చదువుకోలేదు. మా ఫ్యామిలీలో కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా. అప్పుడు ఇంకా మా నాన్నగారు నన్ను చదివేయాలనే కోరిక ఉండే ఆయనకు. అక్కడ నుంచి మేము మహబూబాద్కి వచ్చి ఫాతిమా స్కూల్లో చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేకుండా యాక్చువల్లీ కలెక్టర్ కావాలనేది ఒక చిన్న మా అమ్మగారి కోరిక. నాకు ఆ తర్వాత స్కూల్స్లో, కాలేజెస్లో టీచర్స్, నా ఉపాధ్యాయులు, గురువులు, వాళ్ళు మెయిన్గా కారణం. ఆ తర్వాత నాకు స్వతహాగా కూడా ఏదైనా ఒకటి వేరేగా మనం గొప్పది చేయాలి, ఏదైనా ఒకటి సాధించాలి అనేది ఉండేది. ఆ తర్వాత ఈ టీచర్స్, నా మిత్రులు కొద్దిమంది సహాయంతో అక్కడ వరకు రావడం జరిగింది. బాగుందండి. మీ కుటుంబ నేపథ్యం చూసినట్లయితే మీరు చెప్పిన దాని ప్రకారం మరి మీరు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచే పట్టుదలగా చదువుతూ, అది కూడా మరి గవర్నమెంట్ స్కూల్స్లోనే మీకు ఎక్కువ విద్యాభ్యాసం సాగినట్టు తెలుస్తుంది. అయితే చాలా మంది అనుకుంటుంటారు మరి ఇటువంటి పరీక్షలు సాధించాలంటే మంచి కుటుంబ నేపథ్యం ఉండాలి, మంచి విద్యార్హతలు ఉండాలి అని. దాంతోపాటు పట్టుదల కూడా అవసరమని మీరు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచే దీనికి ఒక పునాది లాంటిది ఏర్పడాలనుకుంటారా, మీరు ఎట్లా అనుకుంటారు? అంటే దీనికి ముందు ఏం చెప్పదలుచుకున్నానంటే, నాకు 791 ర్యాంక్ వచ్చి ఉంటుంది. కానీ నేను నా చదువుకునేటప్పుడు ఒకటి చాలా బలంగా ఉండేది నాకు. మా ఊరిలో తండల్లో నుంచి ప్రజలు వచ్చి, లేకపోతే చిన్న గ్రామంలో నుంచి చదువుకునే వాళ్ళు ఈ కోఆపరేటివ్ ఇన్స్టిట్యూట్ ఉన్న ఈ రోజంలో అంతా డబ్బులమయమైపోయింది చదువు. అలాంటి స్టేజ్లో కూడా మనకు బ్యాక్గ్రౌండ్ లేకుండా, మనకు ఆర్థిక సహాయం లేకుండా, ఎమోషనల్లీ కానీ, మెంటల్లీ కానీ, ఫిజికల్లీ కానీ మనకు గైడ్ అంటూ కూడా లేకుండా, ఇవన్నీ ఏవీ లేకుండా కూడా ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే 791 ర్యాంక్కి ఫస్ట్ 10-50 ర్యాంకుల మధ్య వాళ్ళకి అంత తేడా ఏం లేదు. యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే మన మహబూబాబాద్, మన వరంగల్ జిల్లా నుంచి చదువుకొని ఇండియా టాపర్ అయిపోయి, ఇంకా నేను చాలా మందికి
రోల్ మోడల్ కావాలనుకున్నా, బట్ ఇట్ డింట్ మెటీరియలైజ్. ఏదేమైనప్పటికీ 791 ర్యాంక్స్, ఐఎమ్ లిటిల్ హ్యాపీ. బట్ ఇంకా చాలా చేసి నాలాగా బీదరికంలో నుంచి ఏ స్థాయి లేని వాళ్ళు, కుగ్రామంలో నుంచి చదువుకున్న వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో చాలా చదువులు చదివి టాపర్లుగా కావచ్చు అనేది స్టూడెంట్స్, వాళ్ళని చదివించే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తెలుసుకుంటే ఇంకా మన భవిష్యత్తులో భావి పౌరులుగా చాలా మంది ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో చాలా చిన్న స్టేజ్ నుంచి రావచ్చు. అప్పుడే మనం కలలు కన్నా భావి భారతము సాధ్యమవుతుందని ఒక చిన్న ఆశ. అంటే అవకాశాలు ఉన్నాయి, మరి విద్యార్థులు వాటి పట్టుదలతో సాధించాలంటారు. అవకాశాలు ఉన్నాయి. చదువుకునే వాళ్ళు, విద్యార్థులు మొదటిగా ఒక లక్ష్యం అంటూ ఉండాలి. వాళ్ళకు లక్ష్యం లేనిది చాలా కష్టం. అందుకని అంటారు అప్పుడు వితౌట్ ఎయిమ్ ఈజ్ క్రైమ్ అని. ప్రతి విద్యార్థికి ఫస్ట్ ఒక లక్ష్యం అనేది ఉండాలి. నేను జీవితంలో ఇది చేయాలి. లక్ష్యం లేని గమ్యము సార్థకం కాదు. అది కుదరదు. సో వెన్ ఎవర్ యూ షుడ్ హ్యావ్ ఏ ఎయిమ్ వెన్ ఎవర్ యూ ఆర్ స్టడీయింగ్. ఇప్పుడు చదువుల మీద అంత ఆసక్తి లేకపోవడము, ఎగ్జామ్స్ అంటే ఫెయిల్ అయిపోవడము, ఎగ్జామ్స్ అంటే భయము, టెన్షను, ఇవన్నీ వేరే వగేరా వగేరాలు వచ్చి కొద్దిమంది సూసైడ్కి వెళ్లే స్టేజ్ కూడా వెళ్లే విద్యార్థులు కూడా కొద్దిమంది ఉన్నారు. సో విద్య అనేది అడ్డంకి బాధ కాకూడదు. ఇట్ షుడ్ నాట్ బి ఎ బర్డెన్. స్టడీ షుడ్ నాట్ బి ఎ బర్డెన్ టు ద స్టూడెంట్. అది కాకూడదు అంటే ఏం చేయాలి అంటే, ఒక ప్రతి విద్యార్థికి, ఇది నేను విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి చెప్పేది ఏంటంటే, స్కూల్లో చదువుకునే ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలి, నేను ఐఏఎస్ కావాలి, నేను ఐపీఎస్ కావాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, లేకపోతే నేను ఆల్ ఇండియా రేడియోలో ఇది నేను ప్రోగ్రామర్ కావాలి, ఏది అనుకున్నప్పటికీ దానికి ఒక లక్ష్యం అంటూ ఏర్పడితే, ఆ లక్ష్యం కోసం ప్రయాణం చేసేటప్పుడు ఈ చదువుల్లో వచ్చే ఎగ్జామ్స్ కానీ, ఈ పుస్తకాలు కానీ, దట్ విల్ బికమ్ ఆల్ ఏ గేమ్. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ బుక్స్. టు ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ బుక్స్, ద ఓన్లీ క్రైటీరియా దట్ యూ షుడ్ హ్యావ్ ఎ నేమ్. వన్స్ యూ హ్యావ్ ఎ నేమ్, ఆ తర్వాత అన్ని ఆటోమేటిక్ గా అన్ని సమకూరుతూ వస్తుంటాయి. లక్ష్యం అనేది మొదటిది. ఆ తర్వాత లక్ష్యం ఉన్న తర్వాత పట్టుదల అనేది ఉండాలి. డిటర్మినేషన్, పట్టుదలతోటి ఉండి కష్టపడే నైజం ఉండాలి, హార్డ్ వర్కింగ్. ఇవి మూడు ఉంటే ప్రపంచంలో సాధించలేదంటూ ఏమి లేదు. మీరు చెప్పింది బాగుందండి. అయితే ఈ విషయంలో ఇంకా కొంచెం నేను వివరాలు అడగదలుచుకున్నాను. మీరు బీటెక్ అయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా ఈ సివిల్స్ కి వచ్చారని, ఇంతకుముందు వేరే ఉద్యోగం? లేదు సార్, అంటే నేను మీకు ముందు చెప్పినట్టు మాది చాలా చిన్న కుటుంబము. మా తల్లిదండ్రులు చదువుకోలేదు. మేము పేద రైతు కుటుంబంలో నుంచి వచ్చాను. అసలు నాకు చదువుకోవడానికి ఆ టైంలో 100 రూపాయలు అంటేనే చాలా ఎక్కువ ఉండేది. సో నేను చదివిన చదువు అంతా గవర్నమెంట్ చదువుల నుంచే చదువుకున్నాను. అప్పుడు నాకు ఈ సివిల్ సర్వీసెస్ రాయడానికి అంత ఫైనాన్షియల్ గా ఐఎమ్ నాట్ క్యాపబుల్, అంత స్ట్రాంగ్ లేకుండే నేను. అప్పుడు మా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేసే స్టేజ్ లో లేకుండే వాళ్ళు. అప్పటికి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. అప్పుడు ఇంజనీరింగ్ కావాలని నేను జాబ్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఆర్థికంగా నేను ఫస్ట్ స్థిరపడ్డ తర్వాత నాకు ఈ గమ్యం ఉంది, ఈ లక్ష్యం ఉంది. దానికి మళ్ళీ నేను సెలవు పెట్టుకుని దాన్ని ఎలా చేరాలనే దానికోసం ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అలా ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏఈగా చేశాను. ఆ తర్వాత ప్రమోషన్ ఇచ్చి ఏడీగా చేశాను. ఆ తర్వాత నాకు ఏజ్ లిమిట్, నా లిమిట్స్ అవి చూసుకుని లీవ్ పెట్టేసేసి నేను ఢిల్లీకి వెళ్లి చదువుకుని ర్యాంక్ వచ్చింది అనమాట. అయితే చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఉద్యోగం వచ్చిన తర్వాత అదే ఉద్యోగంలో స్థిరపడుతుంటారు. మీరు అట్లా కాకుండా ఈ ఉద్యోగం కంటే ఇంకా ఉన్నత స్థానానికి వెళ్లాలా అనే పట్టుదల మీలో కనిపిస్తుంది. అంటే మీరు సాధించిన విజయం వెనుక మరి ఎటువంటి కృషి ఉంది? మీరు తీసుకున్న సబ్జెక్టులు ఏంటి? మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఈ విజయం సాధించారు? ఈ వివరాలు కొంచెం తెలియజేస్తారు. కష్టపడింది ఏది రాదు. అవునండి. కష్టం అంటే చాలా కష్టపడ్డాం, అంటే దాన్ని మాటల్లో వర్ణించలేము. చిన్నప్పటి నుంచి స్కూల్లో గానీ, కాలేజీలో గానీ, చదువుల్లో గానీ, గేమ్స్ లో కూడా నేను 5 స్టేట్ మీట్స్ ఆడాను. ఐ ప్లేడ్ 34 స్కూల్ నేషనల్స్. స్పీచ్లు ఇవ్వడంలో గానీ అట్లా బాగా కష్టపడే చదువుకున్నాను. అయితే బాగా నాకు ఇన్స్పైర్ చేసేది ఏంటంటే, శ్రీశ్రీ గారు అంటే బాగా ఇష్టం నాకు. వివేకానంద్ అంటే బాగా ఇష్టం. రవీంద్రనాథ్ ఠాకూర్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ మా స్కూల్ ఐపీఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్లో ఒకటి ఉండేది, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ సిల్ ద గోల్ ఇస్ రీచ్ అని.
ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాకూర్ది ఉండేది, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్, వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ద వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ద ట్రూత్, ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ ఓ ఫాదర్ లెట్ మై కంట్రీ అవే కంట్రీ, రవీంద్రనాథ్ ఠాకూర్ గారు గీతాంజలిలో. ఇవన్నీ బాగా వంటబట్టేసినాయి చిన్నప్పుడే. ఆ తర్వాత శ్రీశ్రీ గారిది మహాప్రస్థానం చాలా ఇష్టం నాకు. దీంట్లో నేను చదివినప్పుడల్లా ప్రతి విద్యార్థి ఏం చేయాలంటే దాన్ని మనకు అనుగుణంగా మార్చుకోవాలి. శ్రీశ్రీ అనగానే విప్లవం అనుకుంటారు. ఆ విప్లవం ప్లేస్ లో నేనేం చేసేవాడిని, చదువుని పెట్టుకునేవాడిని. భూతాన్ని యజ్ఞోపవితాన్ని వైప్లవ గీతాన్ని నేను స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం, అలా వేదిక ముందు అస్త్ర నైవేద్యం, భూతాలు భౌభూతి శ్లోకాలు పరమేశ్వర జూకాలు నా మహోద్రేకాలు, నా ఊహ చాంపేయమాల రసరాజ్య డోల, నా ఊల కేదరగోల, గిరులు సాగర్లు ఖేంఖేలిక మంజరులు జరులు నా సహోదరులు, నాదొక స్వర్గం నాదొక దుర్గం, అనర్కలం అనితర సాధ్యం నా మార్గం అంటాడు. ఈ పద్యాన్ని కొన్ని వేల సార్లు చదివి ఉంటాను నేను. సో ఏది ఎప్పుడైతే మనకు ఏమైనా చేయాలనుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదు. అంటే ఇవన్నీ అడ్డంకులు వస్తూ ఉంటే వీటి ద్వారా ఇన్స్పిరేషన్ చేసుకునేవాడిని. ఆయన అంటాడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి, నవ్వి పోదురుగాక నాకేటి అన్నప్పుడల్లా నేను చదువును పెట్టుకునేవాడిని. అంటే ఏది మాట్లాడినా ఏది చేసినా దాన్ని చదువుకు మార్చుకున్నా అన్నట్టు. మార్చుకున్నట్ల ఇన్స్పిరేషన్ నాకు నేనే ఇన్స్పిరేషన్ అయిపోయాను. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎప్పుడు బాధ వచ్చినప్పుడు పుస్తకాలు చదివేది బాగా చదివి ఈరోజు ఐఏఎస్ అయినాము ఐపీఎస్ అయినాము ర్యాంక్ వచ్చిందని కాకుండా నా జీవితంలో ఇప్పటి వరకు కొన్ని వేల మందిని ఐ హావ్ ఇన్స్పైర్డ్ టు స్టడీ, టు మేక్ దెమ్ ఫాల్ ఇన్ లవ్ విత్ బుక్స్. చదువుకుంటే ఎంత జ్ఞానం వస్తుంది, చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అనేది ఒకటి కాన్సెప్ట్. చదువుకుంటే వేరే వాళ్ళకి చేయడం కంటే ఫస్ట్ నీకు నువ్వు సంతోషంగా ఉంటావు. మనం సంతోషంగా ఉన్నప్పుడే ఆ సంతోషాన్ని 10 మందికి పంచగలుగుతాం. కాబట్టి చదువు అనేది జ్ఞానంతో పాటు ఆనందాన్ని కూడా, జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే ఆనందం వస్తుంది, ఆనందం వస్తే మన చుట్టుపక్కల మన ఊర్లో మన గ్రామంలో ఎక్కడ మనం ఉంటే అక్కడ ఆనందాన్ని పంచుతాం. అల్టిమేట్ గా మానవుని జీవితము డబ్బులు సంపాదించడానికో కాదు, ఉద్యోగం సంపాదించడానికి, మనం సంతోషంగా ఉండడం ఫస్ట్. ఆ తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళని అందరినీ సంతోషంగా ఉంచడం. సో వీ విల్ హ్యావ్ ఏ హ్యాపీ హ్యూమన్ లైఫ్, ఏ గుడ్ సొసైటీ, సో వేర్ ఎవ్రీ కెన్ లివ్ హ్యాపీలీ అనే కాన్సెప్ట్ చాలా ఉన్నది. దీన్ని చాలా మంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్టూడెంట్స్, ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో. విప్లవం మూమెంట్ అంటారు, లేకపోతే ఈ తెలంగాణ మూమెంట్ అంటాము, ఈ మూమెంట్ అంటాము. ఎప్పుడు ఈ మూమెంట్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ ఈ విద్యని కొంచెం మన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద, రాజా రామ్మోహన్ రాయ్, వీరేశలింగం పంతులు, వివేకానంద్, ఇట్లా కొద్దిమంది ఉన్నారు. స్టిల్ దేర్ షుడ్ బి అన్ ఎడ్యుకేటెడ్ మూమెంట్ రావాలి అని నా కోరిక. చదువు గురించి, చదువు అనేది ఏం చేయగలుగుతుంది మానవుడికి, అన్నిటికంటే గొప్పది చదువు ప్రపంచంలో. So I love to have that one moment where education will reach to the poor and everyone should live happily. ఎప్పుడైతే చదువు అందరికీ చేరుతుందో మన ప్రపంచంలో, మన సొసైటీలో, సమాజంలో చూసే ఈర్ష్యా ద్వేషాలు, కుట్రలు, ఆత్మహత్యలు, రిలీజియస్ రైట్స్, ఇవన్నిటికీ కారణం, మనకు ఆన్సర్ ఏది అంటే చదువే అవుతుంది. ద మోర్ యు ఆర్ లర్నెడ్, ద మోర్ నాలెడ్జబుల్ యు ఆర్, అండ్ ద సొసైటీ వేర్ వి లివ్ విల్ బి ఏ మోర్ గుడ్ ప్లేస్ టు లివ్ ఇన్. అందరం సంతోషంగా జీవించగలుగుతాం. సో ఇదొక్కటి మనం ఆల్ ఇండియా రేడియో ద్వారా, ఇఫ్ ఎనీబడి కెన్, ఎవర్ లిజనింగ్, ఎవరైతే దీన్ని వింటున్నారో వాళ్ళందరూ దీన్ని గ్రహించుకుంటే, సో నా వంతు కర్తవ్యం నేను చేసినట్టు అవుతాం భారతదేశానికి. బాగుంది సార్, మీ భావనలు చాలా ఉదాత్తంగా ఉన్నాయి. అయితే సివిల్స్ అనగానే మరి చాలా మంది విద్యార్థులు అరే ఇదేదో మనం రాయలేమని కొందరు మొదటిసారి రాసి అది మంత్రులు కాదులే అని కొందరు ఇట్లా భావించే అవకాశం ఉంది. మీ దృష్టిలో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఈ ఎగ్జామ్? సివిల్ సర్వీసెస్ ఖచ్చితంగా చాలా కష్టమైన ఎగ్జామ్. ఎందుకంటే 29 రాష్ట్రాలు, 7 యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రతి ఇంటెలిజెంట్ గై రైట్స్ దిస్ ఎగ్జామ్. కొంచెం మేధావి అనే ప్రతి ఒక్కరు రాసే ఎగ్జామ్. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఎగ్జామ్ ఆర్ నాట్ ఏ ఈజీ ఎగ్జామ్. అట్లా అని సాధించలేనిది అయితే ఏమి కాదు. నువ్వు సామాన్య మానవం నుంచి, ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ కావాలి, నేను కొద్దిగా చేయాలి అనుకున్నప్పుడు నువ్వు కష్టం పడాలి కదా. కష్టపడింది ఏది రాదు. అంటే సివిల్ సర్వీసెస్ అనేది డెఫినెట్లీ కష్టమైన ఎగ్జామ్. దీనిలో ర్యాంక్ రావాలన్నా గానీ నువ్వు ప్రిలిమినరీ స్టేజ్ నుంచి 7 లక్షల మంది రాసినాం. అక్కడ నుంచి నువ్వు 700 గానీ 900 మంది లోపల నువ్వు లిస్ట్ లో ఉండడమే చాలా గొప్ప విషయం. అది పెద్ద ఎగ్జామ్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్. మన ద పాపులేషన్ వీ టేక్ 1.3 బిలియన్ పీపుల్ ఇన్ ద కంట్రీ
అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు రైట్ దిస్ ఎగ్జామ్. డెఫినెట్లీ టఫ్ ఎగ్జామ్, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. కాకపోతే కష్టమైనది, కానీ సాధించలేనిది అయితే కాదు. ఒక ప్రణాళికాబద్ధం ప్రకారంగా ఒక ప్రణాళిక వేసుకొని ఒక లక్ష్యం ప్రకారము దానికి రాత్రిని పగళ్ళు విద్యాతురానం న నిద్ర న సుఖం అంటాం. కొన్ని కాన్సెప్ట్స్ బేసిక్స్ విద్యార్థులకి కరెక్ట్ గా అందుతలేవు. అదొకటి నా బాధ. తల్లిదండ్రులు గాని, పాఠాలు చెప్పే గురువులు గాని, స్కూల్స్ గాని ఇట్లాంటి ప్లాట్ఫామ్ ని మనం విద్యార్థులకు తెలియజేయాలి. ఈ విషయాలు ఇవి ఉండాలి. విద్యార్థి అనేది విద్యను ఆర్జించాలి, ఇంకా ఏం చేయకూడదు, విద్యను మాత్రమే ఆర్జించాలి. కొన్నిసార్లు భోజనం కూడా చేయవద్దు, నిద్ర కూడా పోవద్దు. సో కొన్ని కోల్పోతేనే కదా కొన్ని వస్తాయి, అన్నీ కావాలంటే రావు కదా సార్. సో ఇది ఎంత కష్టమైన ఎగ్జామ్ అయినా ఒక ప్రణాళిక వేసుకుని, అదే చెప్తున్నాను నేను మొదటి నుంచి, డబ్బు ఆర్థిక స్తోమత కాదు, మన తల్లిదండ్రులు ఆ కలెక్టర్లా ఐఏఎస్లా అది కూడా కాదు, మనది ఏ కులము, ఏ జాతి, ఏ ఊరు, ఏ ప్రాంతం అనేది కాదు. వీటికి అన్నిటికీ అతీతంగా ఈ ఎగ్జామ్ ని ఎవరైనా చేయకూడదు. అందుకోసం నేను ఇక్కడ కూర్చున్నా ఈరోజు. కానీ దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి, కొన్ని పద్ధతులు ఉండాలి, కొన్ని సిద్ధాంతాలు ఉండాలి, కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అన్నం తినాలంటే చేయి కలుపుకొని నోట్లతోటి తినాలి, అదొకటే ప్రాసెస్. నేను వేరేగా చేస్తా అంటే కుదరదు. అట్నే సివిల్ సర్వీసెస్ కి కానీ ఏ చదువుని కానీ అభ్యసించాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. దర్ ఇస్ ఎ ప్రొసీజర్, అండ్ దట్ ప్రొసీజర్ కనుక్కోవడమే ఈ విజయాన్ని సాధించినట్టు. దానికి ఏమేమి ఉన్నాయి దారిలో. ఒక ఊరికి పోతుంటే ఎన్నో ఉన్నాయి సార్. వరంగల్ మహబూబాద్ నుంచి వరంగల్కి పోవాలంటే చాలా రూట్లు ఉన్నాయి. ట్రైన్లో పోవచ్చు, బస్సుల్లో పోవచ్చు, కారులో పోవచ్చు, నడిచిపోవచ్చు, సైకిల్ మీద పోవచ్చు. అట్నే ఐఏఎస్ కావాలంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి కావడానికి. మనకు ఏది సులువుగా ఉన్నది అనేది ఒక ప్రతి విద్యార్థి కానీ ప్రతి తల్లిదండ్రి అర్థం చేసుకుని దీనికి ఎంత ప్రయాణం ఉంది, ఎన్ని గంటలు ఉంది, భోజనం ఎక్కడ చేయాలని ఆలోచిస్తాం కదా. సేమ్ గా ఐఏఎస్ కావాలంటే కూడా అన్ని ఆలోచించుకోవాలి. అంటే నా ఆర్థిక స్తోమత ఎలా ఉంది, నాకు ఎన్ని ఆటంకులు వస్తాయి మధ్యలో, నేను దేంట్లో వెళ్తున్నాను, ఎంత సమయం పడుతుంది, దానికి అన్నిటికీ క్యాలిక్యులేషన్స్ చేసుకుని ప్రతి విద్యార్థి అనేవాడు ఇలా ఆలోచించి కొద్దిగా చేస్తే ఐఏఎస్ అనేది సాధించలేనిది అయితే కాదు. కొంచెం కష్టం, బట్ ఖచ్చితంగా సాధించవచ్చు. మీరు చెప్పే పద్ధతి ఒక సివిల్స్ కే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా సార్. అంటే సివిల్ సర్వీసెసే కాదు, సివిల్ సర్వీస్ ఒకటే కాదు, ప్రపంచంలో ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఉపాధ్యాయుడి ఉద్యోగం కూడా చాలా పెద్దది అది. కానీ అది చేసే పద్ధతి ఆయనకు రావాలి. నేనేదో ఉద్యోగం చేస్తున్నా అని నిరాశపడిన ఉపాధ్యాయుడిని కదా నాకు ఇంత డబ్బు వస్తుందంటే, అల్టిమేట్ గా నువ్వు 10 కోట్లు సంపాదించినా, 10,000 సంపాదించినా, 10 రూపాయలు సంపాదించినా, అల్టిమేట్ గా మానవుడి లక్ష్యం ఏంటిది? సంతోషంగా ఉండడం, సంతృప్తిగా ఉండడం. కోట్లు బంగ్లాలు మనతో రావు కదా సార్. పైకి పోయేటప్పుడు ఏమొస్తాయి మన ద్వారా? మనం ఎంత ఆనందంగా ఉన్నామో, మనం ఆనందాన్ని ఎంతమందికి పంచాము అనేదే వస్తుంది. కాబట్టి సివిల్ సర్వీసెస్ అనే కాదు, ఎవరు అటెండర్ ఉద్యోగం చేసే వాళ్ళైనా దానికి తక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. గర్వంగా వాళ్ళు చేసే పనిని వాళ్ళు సంతృప్తిగా చేస్తే ఆటోమేటిక్ గా భారతదేశం బాగుపడుతుంది. ఒక అటెండర్ ఆయన ఉద్యోగాన్ని ఆయన కరెక్ట్ గా చేసుకుంటే హిస్ కాంట్రిబ్యూషన్ టు ద నేషన్ ఈజ్ వెరీ గ్రేట్. సో సివిల్స్ అనే కాదు, ఏ పని చేయాలనుకున్నా, ఒక రైతు వ్యవసాయం చేయాలనుకున్నా ఆయన కష్టపడి పంట పండిస్తే మనం అందరం తింటాం కదా. ఏసీ రూమ్ లో కూర్చొని, హైదరాబాద్ లో కూర్చొని మేము భోజనం చేస్తున్నామంటే ఒక రైతు కష్టపడ్డాడు కదా పొలంలో. అంటే ఎవ్రీ ప్రొఫెషన్ ఈజ్ సేమ్. కాకపోతే ఏం కావాలి? ఇంటిగ్రిటీ ఉండాలి, హానెస్టీ ఉండాలి. అంటే నిజాయితీగా, నీతిగా, స్వేచ్ఛగా, స్వచ్ఛంగా వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుని పోతే మనకే కాకుండా భారతదేశాన్ని ఒక గర్వించదగ్గ దేశంగా, లేకపోతే వరంగల్ జిల్లాలో ఉంటే వరంగల్ జిల్లా నుంచి పలానా ఆయన ఇదైండు, లేదా మహబూబాబాద్ లో ఉంటే మహబూబాబాద్ పట్టణానికి గ్రామానికి సంబంధించిన అబ్బాయి ఇదైండు అనేది మన తల్లిదండ్రులకి, మన ఉపాధ్యాయులకి, మనం చదువుకున్న చదువుకి, మన మిత్రులకి, అందరికీ మనము గర్వాన్ని పంచిన వాళ్ళం అవుతాం. వీరభద్రం గారు, మరి మీరు ఎంచుకున్న సబ్జెక్టులకు ప్రత్యేకత ఏమన్నా ఉందండి? లేకుంటే ఏం లేదు సార్, ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ఈక్వల్. హిస్టరీ, జాగ్రఫీ నా ఆప్షనల్స్. ఎవరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. ఒకటి స్కోరింగ్, ఒకటి నాన్ స్కోరింగ్ అనేది ఏమీ లేదు. మీరు చెప్పి మనకు దేంట్లో అభిరుచి ఉందో, కన్వీనియంట్ గా ఉందో దాంట్లో వాళ్ళు తీసేసుకుని
దాన్ని పర్ఫెక్ట్ గా మాస్టరీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏమన్నా దీనిలో తెలుగులో కూడా రాసుకోవచ్చు అండి, తెలుగులో కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు. ఏ ఇంగ్లీష్ మీడియంలో చదివి ఐఏఎస్ కావాలనేది లేదు. తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు తెలుగు మీడియంలోనే ఎగ్జామ్ రాసేసి తెలుగు మీడియంలోనే ఇంటర్వ్యూ చేసి ఐఏఎస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్ ఇండియా టాపర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి తెలుగు మీడియం అనేది మాధ్యం అనేది ఆటంకం ఏమీ కాదు. తెలుగులో ఉన్న వాళ్ళు నిరాశపడాల్సిన అవసరం లేదు. మనది ఆంధ్రదేశము, మనం మాట్లాడే భాష తెలుగు, తెలుగు మన మాతృభాష అనేందుకు ప్రతి ఒక్కరు గర్వించాలి. అండ్ దాంట్లో మనం ఏదైనా చేయొచ్చు. దీనికి మన రాజ్యాంగం మనకు ఈ హక్కులను ప్రసాదించింది. కాబట్టి ఎవరికైనా తెలియకుంటే ఇంగ్లీషే నేర్చుకుని ఇంగ్లీష్లోనే ఐఏఎస్ కావాలనేది అయితే లేదు. కాబట్టి తెలుగులో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఐఏఎస్ కావచ్చు. తెలుగు లిటరేచర్ అనేది ఒక సబ్జెక్ట్ కూడా ఉంది, ఆప్షనల్, అది కూడా తీసుకోవచ్చు మనం. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు కాబట్టి మీ భవిష్యత్ ప్రణాళిక ఎట్లా ఉండబోతుందండి? ఇది నా జీవిత లక్ష్యం అయితే కాదు సార్, ఇది ఒక లక్ష్యమే. నాకు ఇంకా వేరే చేయాలని చాలా ఉన్నాయి. బట్ ఇది టూ ఎర్లీ టు సే ఎనీథింగ్ నౌ. డెఫినెట్ గా మా ఊరికి గాని, మన జిల్లాకు గాని, మన రాష్ట్రానికి గాని ఖచ్చితంగా జాతీయ స్థాయిలో గాని అంతర్జాతీయ స్థాయిలో పేరు తేవడం అనేది నా కోరిక. దానికి ఏం చేయాలో కూడా నేను కూడా లక్ష్యం ఎట్లా చెప్పినో ఇవన్నీ నేను చేసినవి చెప్తున్నాను. నేనేవో పుస్తకాలను చదివి స్టోరీలు ఏం చెప్పలేదు. నేను ఏదైతే చెప్పానో ఇప్పటి వరకు అన్ని నేను ఆచరించి చేసినవి. కాబట్టి నేను ఎప్పుడైతే జనాలకు చెప్తున్నానో ఫస్ట్ నాది కూడా నేను చేసుకోవాలి కదా. కాబట్టి డెఫినెట్ గా మనకు మన దేశానికి గాని, మన రాష్ట్రానికి గాని, మన జిల్లాకు గాని పేరు వచ్చే విధంగా ఐఏఎస్ ఐపీఎస్ అనేది కాకుండా ఇంకా పై స్టేజ్కి వెళ్ళేసి చాలా, అంటే ఇప్పుడు మీరు ఒక స్థాయి సాధించారు కాబట్టి చాలా మంది మిమ్మల్ని ఒక రోల్ మోడల్ గా, ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకునే అవకాశం ఉంది. దాని గురించి నేను అడుగుతాను. సార్ డెఫినెట్లీ నేను ఇంకా చాలా చేస్తాను. మళ్ళీ ఆ రోజు కూడా మళ్ళీ మీ స్టూడియోకి వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. ఎవరైనా ఏదేమి చేసినా సమాజానికి మంచి చేసేవాళ్ళు ఎవరైనా గొప్పవాళ్ళు. నన్ను ఎవరు ఏం ఆదర్శంగా తీసుకున్నా నేను చెప్పదలుచుకుంది ఒకటే, కష్టపడి పని చేయాలి. ఎవరు చదివి విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, తల్లిదండ్రులు కష్టపడి పనిచేస్తే, నీతి నిజాయితీగా ఉంటే వాళ్ళు వాళ్ళ సొసైటీకి కాకుండా అందరికీ నన్ను రోల్ మోడల్ గా తీసుకుంటే అదొకటి తీసుకొని మంచిగా చేయడం ఒకటే ప్రిన్సిపల్ మనది. వీరభద్రం గారు, మరి చాలా మందికి ఈ సివిల్ సర్వీసెస్ పరీక్ష వివరాలు ఎట్లా అంటే కొంచెం తెలియజేస్తారండి. సరే, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అనేది ఆల్ ఇండియా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తుంది. అది వాళ్ళేమో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వాళ్ళకి సెలక్షన్ చేస్తారు. ఇవి ఆల్ ఇండియా సర్వీసెస్. అట్లాగే స్టేట్ లో కూడా ఏపీపీఎస్సీ అని ఉంది, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వాళ్ళేమో స్టేట్ లో డిప్యూటీ కలెక్టర్ నుంచి డిఎస్పీ వరకు, యూపీఎస్సీలోనేమో కలెక్టర్ నుంచి ఎస్పీ వరకు. సో ఈ రెండు రకాలుగా ఎగ్జామ్స్ ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అండ్ దీస్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద హైయెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద కంట్రీ. కాబట్టి ఏ విద్యార్థి కానీ చదువుకునే వాళ్ళు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని దీనికి మినిమం గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు ప్రిలిమ్స్ రాయాలి. ఫస్ట్ ప్రిలిమ్స్ తర్వాత దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ రాస్తారు. మెయిన్స్ లో సిలబస్లు ఉంటాయి, వెబ్సైట్లు ఉన్నాయి. ఈ రోజు ఇంటర్నెట్ లో అందరికీ అవైలబుల్ గా ఉన్నాయి. యూపీఎస్సీ వెబ్సైట్ కి వెళ్ళినా, ఏపీపీఎస్సీ వెబ్సైట్ కి వెళ్ళినా ఆ ఎలిజిబిలిటీ ఏముంది, ఏజ్ లిమిట్ ఎంత ఉంది, ఏ సబ్జెక్టులు ఉన్నాయి, ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 3 స్టేజెస్ లో ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయి. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు భారతదేశంలో గాని, రాష్ట్రంలో గాని అత్యున్నతమైన ఉద్యోగంలో ఉంటారు. కాబట్టి ఏ విద్యార్థులు గాని చదువుకునే వాళ్ళు ఈ రోజు వాటి మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసి ఈ ఎగ్జామ్స్ ని రాయొచ్చు. ఈ సివిల్ సాధించాలంటే కోచింగ్ అనేది ప్రత్యేకంగా అవసరం అంటారండి. కోచింగ్ హెల్ప్ అవుతుంది చాలా వరకు. కానీ మనకు ఇప్పుడు సివిల్ సర్వీసెస్ తీసుకుంటే ఎక్కడ కోచింగ్ లేని వాళ్ళు, మారుమూల గ్రామంలో కొద్దిమంది ఆటో డ్రైవర్లు, కొద్దిమంది హోటల్లో పని చేసుకుంటూ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యేవారు ఉన్నారు. అంటే ఈ యూపీఎస్సీకి, సివిల్ సర్వీసెస్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక ప్యాటర్న్ ని, ఒక వర్గాన్ని, ఒక ఆప్షనల్ ని ఎంకరేజ్ చేయరు వాళ్ళు. ఇది భారతదేశంలో చాలా అత్యున్నతమైన ఆర్గనైజేషన్. భారతదేశంలో 4 ఉన్నాయి. మన భారతదేశంలో 4 మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి పార్లమెంటు, ఒకటి జ్యుడిషియరీ, ఒకటి ఎలక్షన్ కమిషన్, ఒకటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీంట్లో కాబట్టి ఈ ఎగ్జామ్ అత్యున్నతమైన స్థాయిలో కండక్ట్ చేస్తారు. 100% నిష్పక్షపాతంగా, నో బయాస్, నో ఫేవరెటిజం, ఈ ఆప్షనల్, ఈ సబ్జెక్టు, ఈ భాష అని కాకుండా
అందరికీ ఈక్వల్ గా చేస్తారు. కాబట్టి కోచింగ్ అనేది కొద్దిగా హెల్ప్ అవుతుంది. కానీ కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ ఐఏఎస్ అవుతారంటే కారు. అట్లా కోచింగ్ తీసుకునే వాళ్ళు కూడా ఐఏఎస్ అవ్వరు అనేది లేదు. ఓన్లీ మనం చదివే విధానం మీద ఆధారపడి ఉంటుంది. లక్షలు లక్షలు కోట్లు కోట్లు పెట్టి చదవాల్సిన కష్టం, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం. నీకు చదవటం ఎలా అని తెలిస్తే ఆ సిలబస్లున్నాయి, సబ్జెక్టులున్నాయి, చదువుకునే పుస్తకాలున్నాయి. అన్నిటికంటే ఎక్కువ మనకు ఇప్పుడు బాగా ఉపయోగపడేది విద్యార్థులకి ఇంటర్నెట్. దాని సహాయం తీసుకుంటే ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి అవసరం లేదు. వాళ్లే ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటే బ్రహ్మాండంగా ఇండియా టాపర్లు కూడా కావచ్చు. ఇంటర్నెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టూల్. ఇంటర్వ్యూలో ఎటువంటి ప్రశ్న అడగడం జరిగింది? మీరు ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా, కష్టమే ఉందండి? ఇంటర్వ్యూ నాకు యాక్చువల్లీ 3 ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలో నా స్ట్రాంగ్ ఏరియా ఇంటర్వ్యూయే. నేను చిన్నప్పటి నుంచి ఉపన్యాసాలు ఇచ్చాను. స్కూల్స్ లో ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడిని డిబేట్స్ లో అక్కడ ఇక్కడ. సివిల్ సర్వీస్ లో ఏంటంటే మూడు భాగాలని పరీక్షిస్తుంది. ప్రిలిమినరీ అనేది ఎంత జ్ఞాపక శక్తి ఉంది, ఎంత వైడ్ గా నాలెడ్జ్ ఉంది, ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ని టెస్ట్ చేస్తుంది. అది బిట్స్ వైజ్ గా, అంటే ఓన్లీ మెమరీ టెస్ట్ లాగుంటుంది. అది మీరు మెయిన్స్ కి వచ్చేసరికి అంత విశ్లేషణాత్మకంగా ఉంటుంది, అంత అనాలిసిస్ ఉంటుంది. వేర్ యూ హ్యావ్ టు రైట్ ఎస్సేస్, వ్యాసాలను రాయాలి. ఇక్కడ రైటింగ్ స్కిల్స్ చూస్తారు, మనకు ఎంత విశ్లేషణ శక్తి, అనాలిసిస్ ఉందని, అండర్స్టాండింగ్ ఎంత ఉంది అనేది మెయిన్స్ లో టెస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకి వచ్చేసరికి దే టెస్ట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. వాట్ ఆర్ యువర్ ఆరేటరీ స్కిల్స్, ఎంత మంచిగా మీరు మాట్లాడగలుగుతారు, మీకు భాష మీద గాని ఈ కమ్యూనికేషన్ మీద గ్రిప్ ఉండాలి. అది ఉంటే ఇంటర్వ్యూ ఈజీగా అవుతుంది. సో మై ఇంటర్వ్యూ వాజ్ వెరీ కూల్, ఏం ప్రాబ్లం ఏం లేదు. నేను అడిగిన ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం చేసినాను. కాకపోతే మరి కొంచెం నాకు ఇంటర్వ్యూలో తక్కువ వచ్చినాయి మార్కులు. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ టాప్ 50, నాట్ టాప్ 100, టాప్ 20. ఇప్పుడు ఈ సివిల్స్ రాసే అభ్యర్థులకు ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఏంటో మీరు క్లుప్తంగా చెప్తారు? సివిల్స్ రాయాలనుకునే వాళ్ళు ఫస్ట్ కోర్ పాయింట్ ఏంటంటే భారతదేశం ఎటు పోతుంది, ఈ భారతదేశం ఎలా నడుస్తుంది, దీని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏముంది, అంతా ఇండియా గురించి భారతదేశం గురించి తెలుసుకోగలిగితే 90% ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ కెన్ బి డన్. 10 to 20% ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. దీనికి రాజకీయము, ఆర్థిక, భూగోళము, రాజ్యాంగం ఎలా ఉన్నది, సైన్స్, ప్రతి కోణాన్ని చూస్తారు. దీంట్లో మన భారతదేశం ఎంత ముందు ఉంది, ఏం జరుగుతున్నది, ఏం పరిశోధనలు జరుగుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, అట్లా ఆల్మోస్ట్ ఆల్ భారతదేశం 50% అంటే 50% ప్రపంచం. ఈ మనిషి అనేవాడు ఎక్కడి నుంచి ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్తున్నాడు, ఈ ప్రయాణంలో ఎంతవరకు మనము సఫలమయ్యాం, యాజ్ ఏ మానవునిగా, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం ఎంతవరకు సఫలమయ్యాము అనేది మెయిన్ కోర్ ఏరియా దీనికి. బాగుందండి. మరి ఈరోజు సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించి మరి మా శ్రోతలకి సివిల్స్ రాయదలుచుకున్న విద్యార్థులకు విలువైన సూచనలు ఇచ్చారు. మరి మున్ముందు మీరు భవిష్యత్తులో ఒక ఉన్నతాధికారిగా మరి ఈ ప్రాంతానికి మరింత సేవలు అందించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటానండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.